ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. మీకు 6వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఒక్క రోజులో చంద్రుడు మారిపోవడం వల్ల పంచగ్రహ కూటమి 14వ తేదీ వరకు 5 గ్రహాలు కలిసి ఉంటాయి. 14వ తేదీకి ఎప్పుడైతే రవి మీకు 7వ స్థానంలోకి ఎంటర్ అవుతాడో ఉచ్చస్థితిలోకి, అక్కడి నుంచి 4 గ్రహాలు ఉంటాయి. ఈ 6వ స్థానంలో ఉన్న అధిక గ్రహాల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి చక్కగా. కాకపోతే ఉద్యోగ స్థానంలో దశమ స్థానంలో కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అదే ఉద్యోగంలో కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ధనాధిపతి ధన సంబంధించినటువంటి విషయాల్లోని ధనపరమైనటువంటి అంశాల్లోని కాస్త ఏమవుతుందంటే ఇక్కడ ఫైనాన్షియల్గా కొంతవరకు ఎవరికైనా అప్పుగా ధనం ఇచ్చేటువంటి విషయాలు, అందులో ముఖ్యంగా మీరు జాబ్ చేస్తున్నటువంటి కొలీగ్స్కి మనీ ఇవ్వడం ఇట్లాంటివి కొంత ఇబ్బందిని ఇస్తాయి. అయితే ఈ దశమంలో కుజుడు నీచంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నీచభంగ రాజ్యం కూడా జరుగుతుంది గోచారంలో. అది ఎప్పుడు అంటే ఈ 2 నెలల పాటు ఉంటాడు. అంటే ఏప్రిల్ 3వ తేదీకి ఎంటర్ అయినటువంటి భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు మీకు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ 2 నెలల 3 రోజుల పాటు ఉంటున్నాడు. దాదాపు ఎప్పుడూ 45 రోజులు ఉండాల్సిన కుజుడు ఎక్కువ రోజులు ఉంటున్నాడు అక్కడ. ఆ సమయంలో ఆ 2 నెలల చిల్లర టైంలో మీరు పర్టికులర్గా కొన్ని నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, అంటే ఆ రోజు ఆ పలానా నక్షత్రం ఉన్నప్పుడు ఆ కుజుడు ఇచ్చే ఫలితాల్లో మీకు కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. ఏ నక్షత్రాలంటే అశ్విని, మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాల్లో చంద్రుడు ఉన్న రోజు, లేదా పునర్వసు 4వ పదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో ఉన్నప్పుడు, మరియు అదేవిధంగా తులారాశిలో అంటే చంద్రుడు చిత్తా 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల్లోని, లేదా మకర కుంభరాశుల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, అంటే మకర కుంభరాశుల్లో ముఖ్యంగా ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ట, శతభిషము, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా చంద్రుడు మీకు కెరియర్ పరంగా మంచి గ్రోత్ని ఇస్తాడు అక్కడ. అంటే ఆ రోజుల్లో కనుక మీరు ఏదైనా జాబ్ కోసం ట్రయల్స్ వేసినట్లయితే యోగిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే కొంచెం ఈ సంతానంతో కొంచెం తెలియని చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, అది కొంచెం చూసుకోండి. సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో కూడా కొంచెం ఈ ఐయుఐలు, IVF లాంటివి చేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. వివాహ నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి, ఎందుకంటే సప్తమాధిపతి నీచ కాబట్టి. కాకపోతే ఇందాక నేను చెప్పాను పలానా నక్షత్రాలని, ఆ నక్షత్రాల రోజు కావాలంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా 12వ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీరు ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, కాల భైరవుడి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. గోవులకు కాస్త క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే కాస్త కెరియర్ పరంగా ఉండే స్ట్రెస్ తగ్గుతుంది. అదేవిధంగా ఓం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజితాయే నమః అని నామస్మరణ చేయండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతిని తలుచుకొని వెళ్ళండి ఇన్వెస్ట్మెంట్స్కి, అప్పుడు ఇబ్బంది రాకుండా ఉంటుంది. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి, దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి, కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు, మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా
మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అప్పుడు ఏ పని కాదనుకుంటారు. అది తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు, సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట, రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన, ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళిరండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసే వారికి, పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుపడి మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం, చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి.